బయలుదేరుతున్నాను. భయమా? నాకా? ఎందుకు? నాకు తోడుగా చెరి అన్నయ్య కూడా ఉన్నారు. లేట్ అవదు, వస్తున్నా. మధు, హే, నువ్వు ఇంకా వెళ్ళలేదా? నేను బయలుదేరిపోయాను. మీ అమ్మ కాల్ చేసి నువ్వు ఆఫీస్లో ఉన్నారు. ఒంటరిగా వెళ్ళడానికి భయపడతావని కంపెనీ ఇద్దామని వచ్చాను. భయమా? ఏంటి నాకా? నేను ఒంటరిగా వెళ్తే ఏమవుతుంది? నన్ను ఎవరైనా తీసుకెళ్ళిపోతారా? నువ్వు ఇచ్చే టార్చర్కి వాడు తట్టుకోవాలిగా. మధు, నేను ఇక నుంచి రైట్ తీసుకుంటాను. మధు, ఏమైంది? పక్కన నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. రేపు కలుద్దాం. గుడ్ నైట్. నాతో ఇంటి వరకు తోడొస్తానన్నా? నువ్వేగా, నీకు తోడక్కర్లేదు, భయం లేదు, ఒంటరిగా వెళ్తాను. ఒంటరిగా వెళ్ళాలంటే భయం లేదు. ఒక విషయం చెప్తాను, నువ్వు ఒక పనిని పూర్తిగా చేయలేకపోతే ఒప్పుకోకు. అందుకే నేను చెప్తూ ఉంటాను, నీ పని మాత్రం చూసుకోండి. ఇప్పుడు ఏంటి, నీతో రమ్మంటావా? అవసరం లేదు, నేను వెళ్తాను. నాకు దారి తెలుసు. ఓకే, గుడ్ నైట్. వచ్చావా? ఆహా, ఏంటయ్యా తోడొచ్చావా? నేను తోడుగా ఏమీ పిలవలేదు. సరే, లోపలికి రా, భోంచేసి వెళ్దాం. వద్దండి, చెల్లి బావ వచ్చారు, నా కోసం వెయిట్ చేస్తుంటారు. ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పినట్టును. అది అప్పుడు అన్నాను మేడం. ఓహో, బయలుదేరుతానంటే. సరే బాబు, ఉంటా. పోయినసారి పోటీ చేసినప్పుడు మన పార్టీ వాళ్లే జాకబ్ గారిని ఓడించింది. అందువల్ల ఇప్పుడు ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారో మీకు తెలుసా? మన సొంత నియోజకవర్గంలో. ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? అయ్యి బావా, ఇందులో నా కాంట్రిబ్యూషన్ ఎంతో తెలుసా? కోట్లు పోసినట్టున్నారు. దీనివల్ల నీకేదైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం లేకుండా ఎలా ఉంటుంది? నేను మాట్లాడుతుంటే నువ్వు వినకుండా తింటున్నావేంటి? మీరు చెప్పండి, నేను వింటున్నాను. రాజకీయ నాయకుల సపోర్ట్ లేకుండా ఈ ఊళ్ళో బార్ నడపడం సాధ్యం కాదు తెలుసా? జాకబ్ గారు గెలిస్తే మంత్రి అవుతారు. 5 ఏళ్ళు మనకి ఢోకా లేదు. అందుకే ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత నా పేరు మీద ఉన్న బార్ లైసెన్స్ ని రెన్యూవల్ చేద్దాం అనుకుంటున్నాను. నా వంతు సమాజ సేవ. బావ లైఫ్ కూడా మారిపోద్ది. కొంచెమేమీ కాదు, మంచి బెనిఫిట్ ఉంటుంది. దాని గురించి కాదు, బీఫ్ గురించి. అయితే నాకు కూడా కొంచెం పెట్టండి. ఎలక్షన్ లో గెలిస్తే ఏం చేస్తారు? చేసినప్పుడు చూస్తారుగా. అంతేకాదు, బావను కూడా వేరే లెవెల్ కి తీసుకువెళ్తాను. ఏంటి, మంత్రి అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? ఆశ చూడండి అల్లుడు గారు, మీరు మనసు పెట్టారంటే వీడికి ఉద్యోగం దొరుకుతుంది. లేదంటే నల్లకోట వేసుకుని కాకిలాగా ఇంటికి కోర్టుకి తిరుగుతూనే ఉంటాడు. ఎవరు పిల్లను కూడా ఇవ్వరు. ఈ కుర్రాళ్ళకి ఎప్పుడు ఒకసారి దెబ్బ తింటేనే అనుభవం వస్తుంది. కొన్నాళ్ళు ఆగండి, ఏదో చేసేద్దాం. మంత్రి అమ్మాయి అంటే నాకు ఓకేనే. ఆశ ఎక్కువే. బావా, ఆఫీస్కి ప్లేస్ చూస్తున్నాను, ఇంకేం సెట్ కాలేదు. ఇలా చూడు, కోర్టు పక్కనే మా చిన్నాన్నీళ్ళు ఖాళీగానే ఉంది కదా. ₹1 కూడా ఇవ్వక్కర్లేదు, నేను చెప్తే వింటాను. అదేం అక్కర్లేదు బావా. ప్రెస్టీజా? అభిమానధనుడు. ఇది తినే తీరాలి. ఇదిగోండి. సాక్షికి సమన్ వెళ్లి రానివ్వండి. కేసు 2 వారాలకు వాయిదా వేద్దాం. అన్నయ్య, ఆ కేసు వాయిదా వేశారు. ఇదేవింది? ఎస్సీ 192/16 రాధాకృష్ణన్ రండి. I'm for the accused, Your Honor. Bail application already allowed. Today, sureties are present for executing the bail bond. ఇందులో ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు ఎందుకు పెట్టలేదు? బెయిల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేసే రెగ్యులేషన్స్ ఏమిటో మీకు తెలియవా? యువర్ ఆనర్, అందులో అన్నీ ఉన్నాయి. ఏది చూపించండి. అందులోనే నేను అన్ని పెట్టాను. అలాంటి కారణాలేవి నాకు చెప్పొద్దు. కౌన్సిల్ షుడ్ బి రెస్పాన్సిబుల్. డాక్యుమెంట్స్ ఆర్ నాట్ సఫిషియంట్. బెయిల్ క్యాన్సిల్. యువర్ ఆనర్, నెక్స్ట్ కేసుని పిలవండి. ఎస్సీ 257/18 రా.
ఏంటి కొత్త సమస్య? ఏమీ లేదు. అలా కనపడడం లేదే. జాబ్ వదిలి వచ్చేసాను. వదిలేసావంటే ఏంటి నిజమా? ఏమైంది? నేను బెయిల్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ల్యాండ్ ట్యాక్స్ రెసిప్ట్ ఒరిజినల్ మిస్ అయిపోయిందని బెయిల్ రిజెక్ట్ అయింది. క్లర్క్ జెరాక్స్ తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మిస్ అయిపోయినట్టుంది. తర్వాత దొరికింది, కానీ నేను చేయని తప్పుకి తిట్లు తిన్నాను. ఆ సిజు అనేవాడు ఇదే ఛాన్స్ అని చెప్పి బాగా ఎక్కించాడు. థామస్ సార్ అక్కడ మనుషులున్నారని చూడకుండా తిట్టేశారు. ఆ ఆఫీస్లో నన్నెవరూ నమ్మలేదు. ఈ ఆఫీస్ కాకపోతే ఇంకోటి, వీళ్ళకంటే సీనియర్ లాయర్స్ ఎంతో మంది ఉన్నారు. ఇక నేను ఎవరి దగ్గర జూనియర్ గా వర్క్ చేయలేను. ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేస్తాను. మంచి నిర్ణయం. చూసావా, నిర్ణయం తీసుకుంటే ఇలా ఉండాలి. మీరు ఒక ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉందని చెప్పారు కదా, అవును. అది వాడుకోవచ్చా? అడగాల, నేను రెడీ చేసి ఇస్తాను. అయ్యో అదొద్దు, ఆ స్పేస్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. రే, ఏమంటున్నావురా? దాని గురించి నాతో చెప్పలేదే. నేను అది చెప్దామని అనుకున్నాను, అందుకే కదా ఇక్కడికి వచ్చింది. నువ్వు అలా అనుకుంటూనే ఉండు, మనం వెళ్ళి ఆఫీస్ చూద్దాం. ఏయ్, అదంతా కుదరదు. నువ్వు వేరే స్పేస్ ఏదైనా చూసుకో. అక్కడ ఆఫీస్ పెట్టాలనేది నా డ్రీమ్. ఇన్ని రోజులు డిసైడ్ చేయలేకపోయావు. నేను అడిగినప్పుడే నీకు కావాల్సి వచ్చిందా? నేను డిసైడ్ చేయలేదని నీతో ఎవరు చెప్పారు? నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను, అది నాకు కావాలి. ఎందుకు గొడవ ప్రతిదానికి పడకుండా అడ్డుపడతావు? ఇద్దరు అదే ఆఫీస్ ని యూజ్ చేసుకోండి, బాగుంటుందిగా. అక్కడ ఇద్దరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అద్దె షేర్ చేసుకోండి. ఏంటి సైలెంట్ గా ఉన్నారు? మేమిద్దరం కలిసి ఒక ఆఫీస్ స్పేస్ ని షేర్ చేస్తే. ఇలా అనవసరంగా ఏదో మాట్లాడి కన్ఫ్యూజ్ చేయకు. నేను డిసైడ్ అయిపోయాను. ఇద్దరు రండి, ముందు ఆఫీస్కి వెళ్ళి చూద్దాం. ఇదే కదా? ఇదే. సార్ మిమ్మల్ని రమ్మన్నారు, లోపలికి రండి. సార్ నాతో ఫ్రెండ్ వచ్చాడు, అతను లేదు లేదు, ఒక్కరికి మాత్రమే అనుమతి. సరే సార్. ఇక్కడ లిఫ్ట్ లేకపోవడం మంచి విషయమే. మెట్లు ఎక్కడం కూడా ఓ ఎక్సర్సైజే. ఓరి నాయనో, చోటు విశాలంగానే ఉంది. ఒకరికి ఆఫీస్ ఇటువైపు, ఇంకొకరికి అటువైపు. సూపర్ ఐడియా. మరైతే ఫైనల్ చేద్దామా? కానీ ఇప్పుడు నా కానీ గీనీలేమొద్దు. దీనికి నేను అడ్వాన్స్ ఇవ్వాలి కదా. ఆ విషయానికి నేను ఉన్నాను కదా. సంపాదించాక తిరిగిస్తే చాలు. ఓనర్తో మాట్లాడతాను. మధు, ఈరోజు కోర్టులో పని అయిన వెంటనే నేను బయలుదేరిపోతాను. నేను వెళ్ళి ఒకరిని కలవాలి. ఎవరు? క్లయింట్ నా? క్లయింట్ ఏం కాదు, మరి నాకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. అన్నీ ఓకే చేసుకునే ముందు అమ్మాయిని కలవాలి కదా, అది ఇవాళ ప్లాన్ చేసుకున్నాను. అలాగా? ఇది కోఇన్సిడెన్స్ లా ఉంది. మా ఇంట్లో కూడా దీని గురించే మాట్లాడారు. అబ్బాయి అడ్వకేట్ అట. సరే వదిలే, ముందు నీ విషయం చెప్పు, ఏమైంది? హే, అమ్మాయి ఫోటో చూపించు. ఫోటో లేదే. అలాగా? ఫోటోని చూడకుండానే పెళ్లి చూపులా? అయితే నువ్వు ఎక్సైటెడ్ గా ఉంటావు కదా. అక్కడికి వెళ్ళి వైబ్ ఓకేందంటే ఇక లేట్ చేయకు, నీకు వయసు అవుతుంది కదా. నువ్వేదో ప్రపోజల్ అన్నావు, ఎవరని చెప్పలేదే. అమ్మ తంత్రపడుతోంది, నాకెవరైనా నచ్చారా అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదని చెప్పిన తర్వాతే దీని గురించి మాట్లాడారు. చూడు, ఇతనే అబ్బాయి, ఒకే వయసు, బాగున్నాడు కదా. మ్యాజిస్ట్రేట్ ఎగ్జామ్ కూడా రాశాడు, ఖచ్చితంగా దొరుకుతుందట. సరే, ఆల్ ది బెస్ట్. నేను అప్లికేషన్స్ అని కోర్టులో సబ్మిట్ చేయాలి. అమ్మాయిని మీట్ అయితే సెల్ఫీ తీసి పంపు. అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు దయచేసి నన్ను పికప్ చేసుకోవడం మర్చిపోకు. ఆ టైంలో ఆటో దొరకదు. నీ ప్లాన్ తెలుసుంటే స్కూటీ తెచ్చేదాన్ని. సరే, నేను బయలుదేరుతాను. ఏమైంది? సెల్ఫీ తీసేవా? సెల్ఫీ తీయడం కుదరలేదు. నేను తీయమని చెప్పానుగా. పర్వాలేదు, తనని ఎంగేజ్మెంట్ లోనే నేను మీట్ అవుతాను. తర్వాత ఒకటి మర్చిపోయా, ఇంతకీ అమ్మాయికి నువ్వు నచ్చావా? నేను ఎలా నచ్చకుండా ఉంటాను? అసలు నీకు కూడా ఒక అమ్మాయి సెట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ నువ్వు పెళ్లి చేసుకుంటేనే కొంచెమైనా మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు నా మెచ్యూరిటీకి ఏంటి తక్కువ? కొంచెం మెచ్యూరిటీ ఉంది, కానీ ఏంటో చెప్పు. ఏమీ లేదులే, వదిలే. మధు, నా దగ్గర ఏదైనా చెప్పాలంటే మొహం మీద చెప్పు, ఇలా మాట్లాడుకు. నీకేం చెప్పినా అర్థం కాదు. నాకు అర్థం కాదని నువ్వెలా చెప్పగలవు? అలా అరవకురా. నేనేం అరవట్లేదు, మామూలుగానే అన్నాను. ఏ అబ్బి, అలా టెన్షన్ అవ్వకు, నేను ఊరికే అన్నాను. దేని గురించి జోక్ చేశావు? నాకు పెళ్లి చూపులని ఊరికే నీతో జోక్ చేశాను. ఎందుకు? ఏంటి, నా స్టైల్ నచ్చిందా? అలాగే నా మనసులో ఎవరూ లేరని చెప్పింది కూడా అబద్ధమే. ఫోటోవే కదా,
అది మా ఫ్రెండ్ వాట్సాప్ డిపి. సరే సార్, ఎంతసేపు ఎక్కడ తిరుగుతున్నారు? నేను ఒక టీ కొట్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎన్ని టీలు తాగని తెలుసా? తింకులుడివి. వెళ్దామా? వెళ్దాం.